ఈ యొక్క నిబంధన ప్రేయర్ మినిస్ట్రీస్ వాక్య పరిచర్ని ఈ యొక్క దినం నుండి మేము స్టార్ట్ చేసిన విధముగా అనేక ప్రాంతాలలో వాక్య పరిచర్య చేయటానికి, దేవుని బిడ్డలను దేవుని వైపు మళ్లించటానికి మేము చేస్తున్న ఈ యొక్క వాక్య పరిచర్య కొరకు మీరందరూ దయచేసి దేవుని పేరిట ప్రార్థన చేయాలని మీకు మనవి చేసుకుంటున్నాం. ఈ యొక్క పరిచర్యను బలపరచడానికి మీ యొక్క అమూల్యమైన ప్రార్థనలు, అవసరతలు మాకు కావాలి. మరి ఈ యొక్క సమయంలో బ్రదర్ జాన్ విల్సన్ గారు మనకి వాక్యోపదేశం చేస్తారు. జాన్ విల్సన్ గారు దేవుని యొక్క అమూల్యమైన దీవెనలు పొంది దేవుని యొక్క ప్రత్యక్షమైన వాక్య పరిచర్య చేస్తూ నడుస్తూ ఉండగా ఆయన యొక్క వాక్య పరిచర్య దేవుని మీరందరూ ఎంతో శ్రద్ధగా విని నిజ క్రైస్తవునిగా బలపడటానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ యొక్క సమయాన్ని విని మీరు దేవుని వైపు బలపరచబడతారని మా ఈ చిన్న విన్నపం మీ యొక్క అందరికీ తెలియజేసుకుంటున్నాం. బ్రదర్ జాన్ విల్సన్ గారు మనకి వాక్య పరిచర్య చేస్తారు. దయచేసి అందరూ ఆ ఒక వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని వైపు బలపడాలని, నిజ క్రైస్తవుడిగా నడవాలని మేము చేసే చిన్న విన్నపాన్ని మీరు ఆలకించి బలపడతారని నమ్ముచు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీకును వందనాలు తెలుపుకుంటూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు. ప్రభు పేరిట తిరిగి మళ్ళా మంగళవారం కలుసుకున్నాం. మీకందరికీ దేవాది దేవుడు ఆత్మీయ మేలులు అనుగ్రహించాడని, మీ కుటుంబాలన్నీ కూడా సంతోషం సమాధానంతో ఉన్నాయని విశ్వసిస్తున్నాం. ప్రార్థన చేసుకు. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మన తండ్రి, ఈ సమయం మందు మీ బిడ్డలందరినీ కూడా ఈ రీతిగా కలుసుకునడానికి అల్పమైనటువంటి ప్రభువాలను సజీవుల లెక్కలో ఉంచి ఈ వాక్యమును ధ్యానించడానికి, ప్రకటించడానికి తండ్రి ఈ రీతిగా నిలవబెట్టినందుకు మీకు స్తోత్రాలు. వాక్యం వింటున్నటువంటి మీ బిడ్డలందరికీ శాంతిని, సమాధానం, నెమ్మదిని, సకల ఆశీర్వాదములను దయచేసి మీ కుమారుడైన క్రీస్తు రాక ఆశీర్వదించినటువంటి బిడ్డలుగా మిమ్మల్ని ఈ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె వాక్యంలోకి వెళ్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన ఇంటి యొద్దనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులైన వారి గతి ఏమో. ఇక్కడ దేవుని యొక్క లేఖనాలను మనము జాగ్రత్తగా పరిశీలిస్తున్నప్పుడు తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలము వచ్చి ఉన్నది. కాబట్టి ఆ తీర్పు అనేది మన ఇంటి యొద్దనే ఆరంభమైతే దేవుని యొక్క స్వార్థకు అవిధేయులైన వారి ఏమో. అంటే మన ఇంటి వద్ద ఆరంభమైతే దేవుని యొక్క స్వార్థకు లోబడినటువంటి వారు, దేవుని యొక్క స్వార్థకు అవిధేయులైనటువంటి వారు మన కుటుంబాలలో, మన ఇంటి వారిలో, మన రక్త సంబంధికులలో ఎంతమంది ఉన్నారో వారందరి గతి ఏమవుతుందో ఒకసారి మనము పరిశీలించుకోవాల్సిన అవసరాన్ని దేవుని యొక్క జీవవాక్యము మనకు కల్పిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ దినాన దేవుని యొక్క స్వార్థను ప్రకటించడంలో పోటీతత్వం పెరిగిపోయింది. 10 ఏళ్లకు ఒక సంఘం, వీధికి ఒక సంఘం, లెక్కకు మిక్కిలి సంఘాలు పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సంఘంలో దేవుడు తన సేవకులుగా నిలబెట్టుకున్నటువంటి వ్యక్తులు సంఘ సభ్యులుగా చేర్చబడుతున్న వారందరూ కూడా దేవుని యొక్క స్వార్థకు విధేయులుగా ఉంటున్నారా, అవిధేయులుగా ఉంటున్నారా అనేటటువంటి సంగతిని స్పష్టంగా, ఖచ్చితంగా గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే తీర్పు దేవుని ఇంటి దగ్గర కనుక ఆరంభమైతే సువార్తకు లోబడిన పరిస్థితుల్లో వారి గతి ఎంత భయంకరంగా ఉంటుంది అనేది కూడా మనం పరిశీలించుకున్నట్లయితే అవసరం మనకు తెలుస్తుంది. 2వ దశలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరవేరిన వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు, ఇక్కడ ప్రతిదండన అనేది ఎవరికి ఉంటుంది? అగ్ని జ్వాలలో ప్రత్యక్షము కాబోతున్నటువంటి దేవుని కుమారుడు అనబడినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని ఎరుగని వారికి, దేవుని యొక్క స్వార్థకు లోబడినటువంటి వారికి ప్రతిదండన చేయడం జరుగుతుందని లేఖనం స్పష్టంగా తెలియపరుస్తా ఉంది. వాక్యం ఎలా ఉంటూ ఉండగా ఎవరికి వారు మభ్య పెట్టుకుంటూ ఉన్నారు, ఎవరికి వారు ఘనపరుచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క లేఖనం అనగా సువార్తకు లోబడని వారికి, సువార్త మనకి బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను. ఈ సువార్తలు ఎవరి గురించి మరి స్పష్టంగా తెలియపరుస్తా ఉందంటే పాపముతో నిండినటువంటి సమస్త లోకమును, ఆ లోకములో ఉన్నటువంటి పాపులందరి యొక్క పాపమును మోసుకెళ్ళిపోవడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. అలా పంపగా వచ్చినటువంటి దేవుని కుమారుడైన యేసు మనందరి కోసం
ఎటువంటి కార్యాలు ఈ లోకంలో జరిగించారు, దేవుడు చెప్పగా ఆ మాటలు మనకే విధంగా తెలియపరిచారు, ఆయన ఏమని చెప్పి పంపించారు, యేసుక్రీస్తు వారు మనకు తెలియపరిచిన విధానం ఏంటి, దేని గురించి మనకు వివరంగా స్పష్టంగా తెలియపరిచారనే విషయాలు మనం స్పష్టంగా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఏ సంఘానికి ఆ సంఘం, ఎవరు పడితే వాళ్ళు మేమే పరిశుద్ధులైనటువంటి క్రీస్తు వారు రాకడ సమయంలో ఎత్తబడే సంఘములో చేర్చబడేటటువంటి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ లేఖనం సెలవిస్తూ ఉంది, దేవునిని ఎరుగని వారికి, క్రీస్తు స్వార్థకు లోబడినటువంటి వారికి. ఇక్కడ దేవునిని ఎరుగనటువంటి వారికి, దేవుడు అంటే ఎవరండి? సమస్తమును సృజించినటువంటి యెహోవా అను నామము కలిగినటువంటి వాడు దేవుడు. ఆయన ఆదిను అంతమును అయినటువంటి వాడు, సర్వమును సమస్తమును చేయగలిగినటువంటి వాడు, సర్వాంతర్యామి, జ్యోతిర్మయుడు, ఆయన తేజోమయుడు, మాట ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి వాడు, ఆయన జీవం కలిగినటువంటి వాడు, ఆయన జీవమైనటువంటి వాడు కాదు, విగ్రహం కాదు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన తన రాజ్య వారసులుగా చేరడానికి ప్రజలందరికీ కూడా ఒక నిబంధనను విధించి ఆ నిబంధనలను తన సేవకుల ద్వారా తెలియపరిచి పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిలబెట్టడానికి ఆయన ఒక ప్రణాళికను సిద్ధపరుచుకున్నటువంటి గొప్ప దేవుడు. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు. అందుకే అంటాడు, తనైన దేవుడిని యెహోవా పరిశుద్ధుడు కనుక ఆయన ఎద్దుకు వచ్చు వారు కూడా పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. కాబట్టి దేవుని ఎద్దుకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవుని యొక్క స్వభావం, ఆ దేవుని యొక్క లక్షణం, ఆ దేవునిలో ఉన్నటువంటి గొప్ప క్రియలేంటి, ఆ శక్తి ఏంటి, ఆ ప్రభావం ఏంటి, అవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుని ఎద్దుకు పాపులమై ఇప్పటికీ ఎప్పటికీ మానవ స్థితిలో ఉంటే ఆ మహోన్నతుని యొక్క ఉగ్రత మన మీద రగులుకుని మనందరినీ కూడా కాల్చివేస్తుందని జీవగ్రంథం స్పష్టంగా తెలియపరుస్తున్నది. అందుకని ఇక్కడ పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షంగా పోతున్నటువంటి దేవుని కుమారుడైన యేసు ఎలా ప్రత్యక్షంగా పోతున్నారో మనం జాగ్రత్తగా గమనించాలి. అగ్ని జ్వాలలో రానున్నటువంటి యేసుక్రీస్తు వారు దేవునిని ఎరుగని వారికి, అలాగే ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి, అనగా యేసుకు లోబడిన వారికి, యేసును వెంబడించినటువంటి వారికి, యేసు ఆజ్ఞాపించినటువంటి ఏ లేఖన భాగమును అనుసరించినటువంటి వారికి, నెరవేర్చినటువంటి వారికి, ఆయన మార్గంలో స్థిరంగా ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ప్రతి దండన చేసి తీర్తాడని దేవుని యొక్క జీవగ్రంథం స్పష్టం చేస్తూ ఉన్నది. ఇక్కడ చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది స్వార్థను నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించుచు గలిలయకు వచ్చారు. ఇక్కడ దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తున్నారు యేసుక్రీస్తు వారు. ఆ ప్రకటించు సందర్భంలో కాలము సంపూర్ణమై ఉన్నది. ఇక్కడ కాలము మన ఇష్టానుసారంగా మనం విచ్చలవిడిగా జీవించడానికి, విచ్చలవిడి ఆలోచనలకు, అలవాట్లకు మరి మనము బద్దలము చేసుకోవడానికి ఇక సమయం లేదు. కాలం సంపూర్ణమైపోయింది, ప్రతిదానికి కాలము సంపూర్ణమైపోయింది, అన్నిటి నటన గతించిపోయి ఉంది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. ఈ సమయంలో మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలా, తర్వాత సువార్తను నమ్మాలి, యేసు క్రీస్తును నమ్మాలా. యేసు నీ కోసం వచ్చాడని, యేసు నీ కోసమే వచ్చాడు ఈ లోకానికి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు భయంకరమైనటువంటి వ్యభిచారమై ఉన్నట్లయితే, నమ్మక ద్రోహమై ఉన్నట్లయితే, విగ్రహారాధికుడు ఉన్నట్లయితే, నరహంతకుడిగా ఉన్నట్లయితే, దేవునికి అభ్యంతరకరమైనటువంటి ప్రవర్తనలో నువ్వు జీవిస్తున్నట్లయితే, ఏదో భయంకరమైన మరణకరమైన వ్యాధులు, తెగులు, రోగములతో నువ్వు ఉన్నట్లయితే, మీ కుటుంబాలు, సకల జనులు మనల్ని కనుక వెలివేసినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే, అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారందరి కోసం యేసు లోకానికి వచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వరకు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. తండ్రి పంపగా నేను వచ్చి తిని ఆయన చేయవలసినటువంటి కార్యములన్నీ నేను చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ ఆయన తండ్రి పంపితేనే లోకానికి వచ్చాడండి. ఎవరి కోసం పంపించాడు? దేనికోసం పంపించాడండి? ఈ లోకంలో ఉన్న సంపదని, ఈ లోకంలో ఉన్న ఆస్తిని, ఈ లోకంలో ఉన్నటువంటి వెండి బంగారాలు, ఇది ఏది కూడా ఆయన తీసుకురమ్మని పంపించలేదు క్రీస్తుని. తాను సృజించినటువంటి నరులు చెడి పాపములో పడి నశించిపోతున్నారు. అటువంటి మనుష్యులను, అటువంటి నరులను పరిశుద్ధులను చేసి, పవిత్రులను చేసి, రోగగ్రస్తమైనటువంటి జీవితం నుంచి తప్పించి, భయంకరమైన అవిధేయతల నుంచి తప్పించి, దేవునికి విరోధమైనటువంటి మార్గముల నుంచి తొలగింపజేసి, ఆ దేవాది దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించి, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ధైర్యంగా ఎటువంటి పాపం లేనటువంటి నీతిమంతులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి నీ కోసం. అవును కదండి, ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనేక ప్రాంతాలు మేము దర్శిస్తున్నప్పుడు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు ఆ కాంపౌండ్ వాల్స్ ఆనుకుని కూడా చూడండి, ఇక్కడ పేకాట ఆడటం, కొన్ని చోట్ల అయితే మరి
మద్యపానం సేవించడం, ఇక రకరకాలైనటువంటి పాపపు మరి క్రియలు జరిగిస్తున్నట్లుగా మేము చూస్తున్నాం. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. మీ గ్రామీణ ప్రాంతాలలో, మీ స్థలాలలో, ముఖ్యంగా మీ పురుషులు ఏ స్థితిలో ఉన్నారో మీ అందరికీ తెలుసు. గమనించండి ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ఎరిగినటువంటి వారు, క్రీస్తు సువార్తకు లోబడినటువంటి వారి యొక్క దుర్నీతి, దుష్టక్రియలు ఆ రీతిగా ఉంటాయి. రేపటి వారి గతి ఎలా ఉండబోతుందో, అగ్ని జ్వాలలో ప్రత్యక్షం కానున్నటువంటి యేసు క్రీస్తు వారు వారిపైన ఎటువంటి ప్రతిదండన చేయనై ఉన్నారో గమనించండి మీరందరూ కూడా. ఇక కాలం లేదండి, కాలం సంపూర్ణమైపోయింది. ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్లి చెప్తా ఉన్నారు, ఎవరి ఇష్టానుసారంగా విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోతూ ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనస్సు ఖచ్చితంగా పొందాలి. సువార్తను నమ్మాలి. సువార్తను నమ్మిన వాడైతే, సువార్తను నమ్మిన దానివైతే, సువార్తను నమ్మిన వారమైతే ఖచ్చితంగా యేసుకు మనం సాక్షులుగా ఉండాలి. ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో 4వ అధ్యాయం 33వ వచనంలో, ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు గురుడెను. వాడు నజరేయుడు అని యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయవచ్చితివా, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసింది. అందుకు యేసు, ఓరకుండమో ఇతనిని వదిలిపోమ్మని దానిని గద్దెంపుగా దయ్యము వారిని వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయింది. చూడండి, ఇక్కడ దేవుని యొక్క లేఖనము ఒక మనిషిని పట్టినటువంటి దయ్యాన్ని వదలగొట్టడానికి, విడిపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది ఏది లేదండి. దయ్యములు పట్టిన వారు ఎవరన్నా సరే యేసు నామమున వారిని విడిచిపెట్టి వెళ్ళి తీరాల్సిందే. యేసు అటువంటి వారి కోసం వచ్చాడు. అందుకే అంటాడు, పాపులను పిలవడానికి వచ్చాడు గాని నీతిమంతులను పిలవడానికి నేను రాలేదు, నేను వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ లూకా సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో, ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడు నిండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకను. అందుకు ఆయన చేయి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధులు కమ్మని అనగానే కుష్ఠరోగము వారిని విడిచింది. చూడండి, యేసుక్రీస్తు వారికి మరి ఆ కుష్ఠరోగులైనటువంటి వారిని స్వస్థపరచాలని ఎంత ఆశ కలిగి ఉన్నారు. ఆయనకి ఇష్టమే. కుష్ఠరోగంలో ఉన్న, పక్షవాయు రోగంలో ఉన్న, రక్తస్రావ రోగంలో ఉన్న, మరి మూర్ఛ రోగంలో ఉన్న, ఏ రోగంలో ఉన్నా, ఎంత మతి భ్రమణ కలిగినటువంటి వారున్నా, అటువంటి వారి ఆ రోగమును తీసివేయడానికి యేసుక్రీస్తు వారు నీకోసమే వచ్చింది. ప్రతి ఇంటిలో మీరు గమనించండి, ప్రతి ఇంటిలో ఈ దీర్ఘకాలిక నుండి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు, భయంకరమైనటువంటి నేరగ్రస్తమైనటువంటి జీవితం గడిపేటటువంటి వారు దేవుని ఎరిగిన వారా, క్రీస్తు సువార్తకు లోబడినటువంటి వారా? అట్టి స్థితిలో వారు లేనప్పుడు దేవుని వాక్యం ఎరిగినటువంటి వారు మనము, దేవుని యొక్క స్వార్థను అనుసరిస్తున్నటువంటి మనము ఏం చేయాలి? వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారిని దేవుని ఎరిగిన బిడ్డలుగా, దేవుని యొక్క స్వార్థను లోబడినటువంటి వారిగా మనం సిద్ధపరచాలి. ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మన ఆత్మ వెలిగించినప్పుడు అనేక ఆత్మలను వెలిగించవలసినటువంటి బాధ్యత ప్రభు మనకు అప్పగించాడు. ఆ బాధ్యతను మనం విస్మరించినట్లయితే, ఆ బాధ్యత నుంచి మనం దూరంగా తొలగిపోయినట్లయితే దేవుని యొక్క శాపము మన మీద నిలబడి ఉంటుంది. గమనించండి ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి ఒక స్త్రీ ఉండేది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయును వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడిన. చూడండి, తనకున్న యావత్ ఆస్తిని అమ్మి పడేసింది. ఎంతో మంది వైద్యుల దగ్గర తిరిగింది, కానీ ఆ రక్తస్రావ రోగము ఏ మాత్రము కూడా నయం కాని పరిస్థితుల్లో దిగులు పడిపోతా ఉంది, సంకట పడిపోతా ఉన్నది, వేదన భరితమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉంది. ఆ పరిస్థితుల్లో యేసుని గూర్చి వినినటువంటి ఆమె, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకుని జన సమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాను. ప్రభువుని ప్రియ దేవుని గమనించండి, ఆ స్త్రీ ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఆఖరి అవకాశంగా యేసుక్రీస్తు వారిని వచ్చి విని ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ యేసు వచ్చింది ఈ లోకంలో ఏదో సంపాదించాలని మాత్రం రాలేదండి, ఆత్మలను సంపాదించాలని వచ్చారు. దేవుని కొరకైనటువంటి ప్రతిష్ఠిత జనమును సిద్ధపరచాలని ఈ లోకములకు వచ్చారు. ఆయనకు ఒక రాజ్యము, యాతిక సమూహమును సిద్ధపరచాలని యేసు లోకానికి వచ్చారు. ఆ పరిస్థితుల్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎంతటి భయంకరమైన వేదనలో ఉన్నావో, ఎంత కుంగిపోయి ఉన్నావో, ఏ పెంట కుప్పలో పడి ఉన్నావో
నిన్ను వెతికి ఆయన రక్షించినటువంటి స్థితి జీవగ్రంథం స్పష్టం చేస్తుంది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ఎరుగని వారికి, క్రీస్తు స్వార్థకు లోబడిన వారికి ప్రతిదండన తప్పదు. తీర్పు దినము యెహోవా దేవుని ఇంటి వద్ద ఆరంభమైన కాలం వచ్చి ఉన్నది. అది నీ ఇంటి వద్ద ఆరంభమైతే నీ గతి ఏమవుతుంది, నీ బిడ్డల గతి ఏమవుతుంది, నీ ఇంటి వారి గతి ఏమవుతుంది? ఈ సమయంలో ఆలోచించాలా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. కాలం సంపూర్ణమైపోయి ఉన్నది. ఏది గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? ధనము గురించా, సంపద గురించా, ఆస్తి గురించా? ఏది గురించి ఆలోచిస్తున్నావు? ఇవేవి కూడా అగ్ని జ్వాలలో ప్రత్యక్షం కాబోయే క్రీస్తు ప్రతిదండన నుండి మనల్ని తప్పించలేవు. ప్రియులారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియ దేవుని గమనించండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 12వ వచనంలో ఆయన నాయనను ఊరి గవిని ఎదురుకు వచ్చినప్పుడు చనిపోయినప్పుడు వెలుపలికి మోసుకెళ్ళిపోబడుచుండెను. అతని తల్లికి అతడక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండి ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి 7వ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగానే మోయిచున్న వారు నిలిచి ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాడు. చూడండి, చనిపోయినటువంటి ఒక విధవరాలి కుమారుడు, ఇక ఒకడే కుమారుడండి, ఇక అనేకులు లేరు, ఇక సంతానం పొందడానికి భర్త కూడా లేడు. అటువంటి దీనమైనటువంటి స్థితిలో యేసు అక్కడికి వచ్చి ఆ బిడ్డను మరి లేపి సజీవునిగా చేసి ఆ తల్లికి అప్పగించాడు. చూడండి, ఎంతమంది బిడ్డలు తప్పిపోయారు ఈ లోకంలో, ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులకు అవిధేయులై వ్యతిరేకలై వెళ్ళిపోతూ ఉన్నారు, ఎంతమంది ఈ లోక సంబంధమైన ఆకర్షణకు లోనై మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి కుమారులను కుమార్తెలందరినీ వెతికి వారు ఉన్నటువంటి ఆ దుస్థితి నుంచి తప్పించి వారి తల్లికి వారి తండ్రికి అప్పగించాలని యేసు లోకానికి వచ్చి యేసు నీ ఇంటి బిడ్డల కోసం నీ కొరకు వచ్చినట్లుగా లేఖనం స్పష్టం చేస్తూ ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగిన స్థితిలో, దేవుని యొక్క స్వార్థకు లోబడినటువంటి స్థితిలో నీవు ఉన్నావా, నీ ఇంటి వారు ఉన్నారా పరిశీలించుకోవాల్సిన అవసరాన్ని దేవుని యొక్క జీవగ్రంథం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. అలాగే చూడండి, మీకా గ్రంథము 1వ అధ్యాయం 2-4 వచనాలు మనం చూసినట్లయితే, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకపోవచ్చున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభు మీద మీ మీద సాక్ష్యము పలకపోవచ్చున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. చూడండి, ఇక్కడ యెహోవా సమస్తమును సృజించిన సృష్టికర్త ఈ భూమి పైన ఉన్నటువంటి సమస్తము మీద సాక్ష్యము పలకడానికి తనున్న స్థలము నుంచి ఆయన బయలుదేరుతున్నట్లుగా దేవుని యొక్క లేఖనం స్పష్టం చేస్తుంది. ఎవరో కాదని సాక్ష్యం ఇచ్చింది. సర్వోన్నతుడు దేవుడే, నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడిని యెహోవా మాత్రమే సాక్ష్యం అని వస్తున్నాడు. మనుషుల సాక్ష్యం అని అంగీకరించు. ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. నీ ప్రవర్తన ఎలా ఉండదు, నీ తలంపులు ఎలా ఉన్నాయో దేవుని సంఘం కొరకు, దేవుని యొక్క సేవకుల నిమిత్తము, దేవుని యొక్క విశ్వాసుల నిమిత్తము భూ దిగంతముల వరకు నువ్వు దేవుని యొక్క రక్షణ స్వార్థను ప్రకటించడానికి నీవెంతగా సహకరిస్తున్నావో ఒకసారి నువ్వు పరిశీలించు. అనేక స్థలాలలో దేవుని యొక్క వాక్యము ప్రకటించాలా, అనేక ఆత్మను వెలిగించాలా, అనేక జనములను దేవుని ఎదుగు నడిపించాలా. ఆ యొక్క క్రియలలో, ఆ యొక్క కార్యభారంలో నీవెంత వరకు సహకరిస్తున్నావు, నీవెంత వరకు నీ పని నువ్వు చేస్తూ ఉన్నావు జాగ్రత్తగా గమనించండి. ప్రభువును దేవుని ఇక్కడ ఎవరి కష్టార్జితం కొరకు వాళ్ళు, ఎవరి ఆస్తిని వాళ్ళు రెట్టింపు చేసుకోవడానికి ప్రయాసపడుతున్నారే గాని దేవునిని ఎరుగనటువంటి వారిని, సువార్తకు లోబడినటువంటి వారిని వెతకి దేవుని ఎదుగు తీసుకుని వచ్చి దేవుని ఎరిగిన బిడ్డలుగా, దేవుని యొక్క సువార్తకు లోబడినటువంటి వారుగా సిద్ధపరిచేటటువంటి పని మనం చేయడానికి ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. ఆ సమయాన్ని మనం గడపడం లేదు. దేవుని మందిరానికి రమ్మంటే, దేవునికి సంఘ కూడికకి రమ్మంటే, దేవుని ఆరాధించే సమయానికి రమ్మంటే చాలా కష్టంగా వస్తూ ఉంటారు. ఎంత కష్టం అంటే అసలు చివరిలో ఆమె అనే సమయంలోనే రావడానికి కొంతమంది మొక్కు చూపిస్తా ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతా ఉన్నది, ఎందుకు ఇలా వెనకబడిపోతున్నారు? ఎందుకంటే ప్రతి దండనకు గురి కాబోయేటటువంటి వాళ్ళలో ప్రథములుగా మీరే ఉండబోతున్నారు. ఆ ప్రతిదండనకు నీవు బలి కావడానికి ఇష్టపడుతున్నావా? ఆలోచన చేయాలి. ఆలోచన చేయండి. ప్రభువును ప్రియ దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మొదటి సమయంలో రాసిన గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు. ఎందుకంటే దేవుడిని ఎరిగి ఉన్నారు కదండి. ఆ దేవుడు ఏమై ఉన్నాడు? 2 విషయాలను మనం తెలుసుకోవాలి. యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆ జ్ఞానం అనంతమైనటువంటిది. అనంత జ్ఞాని నీ దేవుడైనటువంటి యెహోవా మాత్రమే. అలాగే ఇక్కడ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో అతడు జయశాలి, జయించుటకు బయలువెళ్ళాడు. జయశాలి ఎవరండి?
జయించడానికి బయలువెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుని క్రీస్తు వారు. ఆయన జయశాలి, తండ్రి అయిన దేవుడిని యెహోవా అనంత జ్ఞాని అయితే ఆయన కుమారుడు జయశాలి, సమస్తమును జయించినటువంటి వాడు ఆయన. ఏమండి, అటువంటి పేర్లు నీవు నేను పెట్టుకుని మనల్ని మనం హెచ్చించుకుంటున్నామే. మనం హెచ్చించుకుంటే హెచ్చించబడతామా? ఎవరికి వారిని ఘనంగా మరి మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. మనం ఘనంగా మనం హెచ్చించుకుంటే అది దేవునికి అంగీకారమా? జాగ్రత్త ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి వారు ఘనులుగా ఎంచుకుని, ఎవరికి వారు జ్ఞానులుగా ఎంచుకుని, మరి ఈ అనంత జ్ఞాని జయశాలని పేరు తగిలించుకుని లోకంలోకి బయలువెళ్తున్నారేమో, శాపగ్రస్తులుగా తప్పదు. దేవుని యొక్క లేఖనం స్పష్టం తెలియపరుస్తా ఉంది. ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మహోన్నతుడు, సర్వోన్నతుడు, సజీవుడైనటువంటి దేవుడిని యెహోవా నీకు నాకు చేస్తున్నటువంటి గొప్ప మేలు మొట్టమొదటిగా యేసుక్రీస్తు అనగా తన కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి పంపించు. ఆయనకు చెప్పి పంపించాడు, నిన్ను బాగు చేయమని, పాపంలో ఉండగా నిన్ను వెలుపలికి తీసుకొచ్చి నీతివంతులుగా చేయమని. అందుకోసం ఆయనను శిలువ మరణానికి అప్పగించినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ సర్వోన్నతుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైందో, ఎంత గొప్పదో, ఎంత ప్రభావం కలిగినటువంటిదో. అట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును, ఆయన చిందించినటువంటి రక్తమును, ఆయన పెట్టినటువంటి ప్రాణమును సమస్తమును కూడా మనము ప్రతి దినము పాపంలో నడుస్తూ అపహాస్యములకు గురి చేస్తున్నటువంటి ద్రోహమే మనము ఒప్పుకుని తీరాల. ప్రభువును ప్రియ దేవుడు గారు, జాగ్రత్త. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు దినము ఆయన ఇంటి వద్ద ఆరంభమైనటువంటి కాలం వచ్చింది. దేవుని ఎరిగిన వారికి, దేవుని యొక్క స్వార్థకు లోబడినటువంటి వారికి ఆయన ప్రతిదండన ఖచ్చితంగా అగ్ని జ్వాలలలో ప్రత్యక్షం కానటువంటి ఆయన కుమారుని ద్వారా అమలు చేయ సిద్ధంగా ఉన్నారు. ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన. ప్రభువును ప్రియ దేవుడులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ గృహంలో, నీ కుటుంబంలో ఏ స్థితిలో ఉన్నావో, నీ వ్యక్తిగతమైన జీవితంలో నువ్వే రీతిగా ఉన్నావో, దేవుని యొక్క లేఖనానుసారంగా, దేవుని యొక్క ఆత్మానుసారంగా నువ్వు నడుస్తున్నావా లేదా పరిశీలన చేసుకుని నిజంగా సర్వోన్నతులకు దేవుడిని యెహోవాని ఎరిగిన వాడమైతే ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడండి, ఎన్ని అద్భుతాలు చేశాడు. ఎలా సముద్రం నుండి బయలుగా చేశాడని మనం చెప్తాము. సూర్యచంద్రుల యొక్క కాలంలో ఆకాశము నిలిపినాడని మనం చెప్తున్నాం. ఎటువంటి అద్భుతాలు చేశాడు. సమస్తము లేని వారిని ఉన్నట్టుగా పిలిచి కలుగును కాక ఒక్క మాటతో సమస్తమును సృజించినటువంటి ఆ దేవాది దేవుని యొక్క భయంతో వణికేటటువంటి స్థితి నీలో ఉందా? నీకు వాళ్ళ ఉందా? నీ గ్రామీణ ప్రాంతంలో నీవున్నటువంటి నివాస ప్రాంతములలో మరి అనేకులైనటువంటి కుటుంబాల వారికి ఉందా ఈ స్థితి? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ప్రభువును దేవుడులారా, అందుకని మత్తయి 12:36 నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటల గురించి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉంది. చూడండి, క్రీస్తును నమ్మినటువంటి వారు, క్రీస్తు సంఘములకు వచ్చినటువంటి వారు, ప్రార్థనా స్థలములకు వచ్చేటటువంటి వారు మాట్లాడే ప్రతి మాట కూడా తీర్పు దినాన లెక్క చెప్పాల్సిన పరిస్థితిని జ్ఞాపకం చేస్తా ఉంది. అందుకని అంటాడు ఆయన మత్తయి 25:32 సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలు వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. చూడండి, ఇక్కడ జనాలందరినీ కూడా గుంపులుగా అక్కడ పోగు చేసి దేవుని ఎరుగని యేసుక్రీస్తు వారి యొక్క స్వార్థకు లోబడినటువంటి వారిని మేకలుగా ఎడమ వైపున నిలబెడతారు. దేవుని ఎరిగినటువంటి వారు, యేసుక్రీస్తు స్వార్థకు లోబడినటువంటి వారిని గొర్రెలుగా ఆయన కుడి వైపున నిలబెడతారని దేవునికి లేదు. ప్రభువును దేవుడులారా, అలా ఎందుకే అంటున్నారు ఇక్కడ ప్రకటనలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియ చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉంది. చూడండి, ఎవరెవరము ఏ స్థితిలో ఏ క్రియల చొప్పున మనం నడుచుకున్నామో ఆ క్రియల చొప్పున ప్రతి వారికి ఇవ్వడానికి ఆయన దగ్గర సిద్ధంగా జీతం ఉందంటే ఆ జీతము మరి ప్రతిదండన రూపంలో ఉంటుందా, లేకపోతే పరలోక రాజ్య వారసత్వం పొందుకునేటువంటి వరంలో ఉంటుందా? ఒకసారి నీ ప్రవర్తనను బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి పరిశీలించుకో, పరీక్షించు. దేవుని యొక్క వాక్యము నిన్ను, నన్ను, సమస్త లోకమును ఈ దినాన హెచ్చరిస్తూ ఉన్నది. అగ్ని జ్వాలలలో ప్రత్యక్షం కానున్నట్టు యేసుక్రీస్తు వారి యొక్క ప్రతి దండన జరగబోయే కాలం ఆసన్నమైనది కనుక మరి వస్త్రహీనతలో ఉన్నటువంటి వారికి, ఆకలి దప్పికలతో ఉన్నటువంటి వారికి, రోగంలో ఉన్నటువంటి వారికి, చెరసాలలో ఉన్నటువంటి వారికి నీవు ఇచ్చిన ఆదరణ ఏంటి? నువ్వు చేసిన పరిచర్య ఏంటి? ఏ విధంగా వారిని యేసుక్రీస్తు వారి పేరిట ఆదరించావు, సంతోషపరిచావు, సంతృప్తిపరిచావు? ఒకసారి పరిశీలించుకోమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రభువును దేవుడులా ఈ లేఖన భాగములను విన్న స్థితిని బట్టి తిరిగి మరలా మీ ఆలోచనలు, మీ క్రియలను పరీక్షించుకుని దేవుని యొక్క సువార్తకు లోబడి దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా దేవుని యొక్క సంఘములో సదాకాలము అనగా దేవుని కుమారుని రాకడ పర్యంతము వరకు
మీరు స్థిరులై ఉండాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యం ఆ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తుంది. ఎవడి కొద్ది మాటలు మనందరి హృదయాలు ప్రతిష్ఠించి ఫలింపు చేయగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఇదిగో ప్రభా, ఇప్పటి వరకును మీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి మీ మాటలను ప్రకటించుటకు నా దేవా మీరు నాకు ఇచ్చినటువంటి ప్రభా కృపను బట్టి మీకు వందనాలు. నన్ను ఆత్మవశునిగా చేసి సృష్టిలో ఉన్న మీ బిడ్డలందరి కొరకు ప్రభా ఈ వర్తమానము ప్రభా నా తండ్రి ప్రకటన చేసినందుకు మీకు స్తోత్ర. వాక్యము వింటున్నటువంటి బిడ్డలు, వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మకు ప్రభా మీడ భయభక్తులను కలిగించి అగ్ని జ్వాలలో ప్రత్యక్షం కానున్నటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ప్రతి దండన నుండి తప్పించుకోగలిగిన యోగ్యతను వారికి ప్రసాదించమని మీ చిత్తమైతే ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభు వారి ఎడల మీ కృపను మీ ప్రేమను చూపించి పాపం నుంచి తప్పించి రక్షణ మార్గంలోకి నడిపించి యథార్థమైనట్టు మీ బిడ్డలుగా మీ పరిశుద్ధాత్మను దయచేసి వదిలి చేయమని ఎందుకు వందనాలు. తిరిగి మళ్ళా వచ్చే మంగళవారం నాడు మళ్ళా కలుసుకుందాం. ప్రభువుని ప్రియ దేవుడుగా మా ఆత్మీయ అవసరతల కొరకు ప్రార్థించండి. మాకు చర్చి స్థలం కావాలి, చర్చి స్థలంలో మందిని కట్టించాలి. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయమని మీ అందరికీ మరొకసారి మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఇంతవరకు దైవవర్తమానాన్ని విన్నటువంటి మీరందరూ కూడా దీవించబడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఆత్మల రక్షణ, ఆత్మీయ సహవాసం కొరకు భారంతో జరిగించుతున్నటువంటి ఈ యొక్క నిబంధన ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి, దైవ దీవెనలు పొందండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మేము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్లు 9989368103. మరి యొక్క ఫోన్ నంబరు 9959106176. మా ఫోన్ నెంబరు 9490303736. మరలా వచ్చే వారం ఇదే సమయానికి దైవ సన్నిధిలో మనమందరం కూడా కలుసుకుందాం. అప్పటి వరకు దైవ కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. నమస్తే. వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా యేసయ్యా, వందనాలయ్యా. ఇమ్మానుయేలుగా వచ్చినందుకు వందనాలయ్యా, రక్తము కాచి విడిపించినావు వందనాలయ్యా. ఇమ్మానుయేలుగా వచ్చినందుకు వందనాలయ్యా, రక్తము కాచి విడిపించినావు వందనాలయ్యా. మనుష్య కుమారుడ యేసయ్యా వందనాలయ్యా, మనుష్య కుమారుడ యేసయ్యా వందనాలయ్యా. మార్గము సత్యము జీవము నీవే వందనాలయ్యా, మార్గము సత్యము జీవము నీవే వందనాలయ్యా. యేసు రాజనా, యేసు రాజనికి వందనాలయ్యా, వందనాలే వందనాలే వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా యేసయ్యా, వందనాలయ్యా. ఇంతవరకు కాచినావు నీకు